హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ నాయకి లక్షణాలు. నాట్యశాస్త్రం ప్రకారంగా నాయికలు 3 రకాలు: ఉత్తమ నాయిక, మధ్యమ నాయిక, అధమ నాయిక. ఇలా నాయికల్ని ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఉత్తమ నాయిక అంటే సుపీరియర్ క్యారెక్టర్ అన్నమాట, అంటే చాలా మంచిదని. మనము థియరీ పార్ట్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా నాయిక లక్షణాల గురించి వివరించండి అంటే ముందుగా మనం రాయాల్సింది నాయికలు నాట్యశాస్త్రం ప్రకారంగా 3 ఉన్నాయి అని, తర్వాత ఉత్తమ నాయిక, మధ్యమ, అధమ ఇలా 3 నేమ్స్ రాసి ఉత్తమ నాయిక శ్లోకంని రాయాల్సి ఉంటుంది. శ్లోకం రాసిన తర్వాత దాని కింద ఉత్తమ నాయిక లక్షణాల గురించి రాయాల్సి ఉంటుంది. శ్లోకం ఎలా చెప్పాలో చూద్దాం. అహితకరిణ్యాపి ప్రియతమే హితకరిణ్యానుత్తమ ఆస్య ఉత్తమైవ చేష్టః. అంటే ఏంటి అంటే, నాయకుడు అహితము చేసినా కూడా తన నాయిక ఎలా ఉంటుందంటే హితముగా ఉంటుంది. అంటే తను చెడు చేసినా కూడా తనకి మంచి చేయాలి అనుకునే క్యారెక్టర్స్ని ఉత్తమ నాయిక లక్షణాలు అంటాము. నేను ఇక్కడ ఇంగ్లీష్లో పాయింట్ వైజ్గా రాశానండి, మీకు చాలా బాగా అర్థం అవ్వటానికి. ఈ పాయింట్స్ చదివి రాసినా కూడా మీరు చక్కగా పాస్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఉత్తమ నాయిక ఈజ్ ఆల్వేస్ ఫేవరబుల్ టు హర్ బిలవ్డ్ ఇఫ్ హీ చీట్స్ హర్. వాడు చీట్ చేసినా కూడా ఈమె చాలా ఫేవర్గా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, షీ సర్వ్స్ హిమ్ లాయల్టీ అండ్ స్పీక్స్ స్వీట్ వర్డ్స్ ఆఫ్టర్ నోయింగ్ హిస్ చీటింగ్ క్యారెక్టర్. వాడు మోసం చేస్తున్నాడని తెలిసి కూడా మంచి మాటలతో మంచి నడవడికతో ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ పాయింట్, ఉత్తమ నాయిక ఈజ్ సాఫ్ట్ నేచర్డ్ విత్ అన్వేవింగ్ మైండ్. చాలా సాఫ్ట్ నేచర్ కలిగిందనమాట. అంటే కోపం రావటము, అలగటము ఇలాంటివి కాకుండా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నాయకుడికి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, స్పీక్స్ విత్ స్మైల్. ఎప్పుడు చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ టీచర్స్ షోస్ హర్ రెస్పెక్ట్ అండ్ షైనెస్. పెద్దవాళ్ళు, గురువులు ఎవరు వచ్చినా కూడా ఒక మర్యాదపూర్వకంగా ఒక మంచి నడవడికతో వాళ్ళ ముందర నిలబడి ఉంటుంది. నెక్స్ట్, బ్యూటీ అండ్ లవింగ్ నేచర్ ఆర్ ఇన్బోర్న్ క్వాలిటీస్. తన పుట్టుకతో వచ్చిన క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక అట్రాక్టివ్. బ్యూటీ అంటే ఒక అందమని కాదు, ఇక్కడ ఆకర్షించటం. తన ఒక బిహేవియర్తో ఆకర్షించేలాగా ఉంటుంది. లవింగ్ నేచర్, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచే రకంగా ఉంటారు వీళ్ళు. ఈ క్వాలిటీ వాళ్ళ పుట్టుకతోనే వచ్చి ఉంటుంది అంటున్నారు. అలాంటి వాళ్ళను మనము ఉత్తమ నాయికలుగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, షీ విల్ నాట్ లూజ్ హర్ డిగ్నిటీ అండ్ కరేజ్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండని, అంటే కోపం వచ్చే సంఘటనలు జరిగినా కూడా తన క్వాలిటీని తను విడవదనమాట. ఆ సున్నితమైన క్వాలిటీ, ఆ స్మైలింగ్ నేచర్, ఆ బ్యూటీ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తను తనలాగానే ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ రెండో నాయిక అంటే మధ్యమ నాయిక. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, నాయకుడు మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, అతడు కొంచెం కోపంగా ఉంటే వీళ్ళు కోపంగా ఉంటారు. అంటే 2 రకాల క్యారెక్టర్స్ని వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఈ మధ్యమ నాయిక శ్లోకం వచ్చేసి, హితహితకరిణి ప్రియతమే హితహిత చేష్టవతే మధ్యమ అస్యస్తు వ్యవహారానుసారినే చేష్టః. అంటే ఏంటంట, హితము చేస్తే తను కూడా హితము చేస్తుంది. హితము అంటే మంచి, అహితము చేస్తే తను కూడా అహితంగా ప్రవర్తిస్తుంది. అలాంటి వాళ్ళు మధ్యమ నాయికలు అని చెప్తున్నారు. పాయింట్స్ వచ్చేసి,
మధ్యమ నాయిక హ్యాస్ ఆల్ టైప్ ఆఫ్ క్వాలిటీస్, అన్ని రకాలుగా ప్రవర్తిస్తుందండి. మంచి చెడు అన్నీ ఉంటాయి వీళ్ళల్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షీ రెస్పాండ్స్ అకార్డింగ్ టు సర్కమ్స్టెన్సెస్, అంటే ఆ సిచ్యువేషన్ని బట్టి తను ఎలా ఉంటుంది ఆమె అలా ప్రవర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ హీ ఈజ్ హానెస్ట్ అండ్ యాంగర్ షీ రెసిప్రోక్స్ ద సేమ్. అతను హానెస్ట్గా ఉంటే హానెస్ట్గా ఉంటుంది, తనకు కోపం వస్తే కోపంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనము మధ్యమ నాయికలు అని చెప్తాము. నెక్స్ట్ మూడవ నాయిక వచ్చేసి అధమ నాయిక. ఇది ఎలా అంటే కంప్లీట్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తాడు. ఇక్కడ నాయకుడు ఎంత మంచిగా అన్నా ఉండని వీళ్ళలాగానే ఒక నెగిటివ్ క్యారెక్టర్ రోల్లో ఉంటారన్నమాట. వాళ్ళని అధమ నాయిక అంటాం. దీని శ్లోకం వచ్చేసి అధమ నాయిక శ్లోకం వచ్చేసి హితకరిణ్యాపి ప్రియతమే అహితకరిణ్య అధమ ఇషైవ చ నిర్నిమిత కపోనా చాండేత్య భిధేయతే ఆస్యాన నిష్కారణ కపోద్వదతా మైవ చేష్టః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? హితకరిణము అంటే మంచి చేసినా కూడా బిలౌడ్ ఎలా ఉంటుందంట నాయిక? అహితకరణ్య అంటే మంచి చేసినా కూడా చెడు చేసే క్యారెక్టరు అధమ అని. ఇక్కడ వీళ్ళకు ఇంకొక పేరు చెప్పడం జరుగుతుంది. చాండి అంటే చాండిత్య అని అన్నారు కదా శ్లోకంలో. చండి అనేది వీళ్ళకు ఇంకొక మారు పేరు. చండి అని ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడు కోపంగా గొడవ పడే రకంగా ఏదో ఒకటి అలగటము, ఇలా కొన్ని టార్చర్ లక్షణాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకు. నువ్వు ఎంతన్నా ఫేవర్ చేయి, నిష్కారణంగా గొడవ పడుతుంటారు. అదే శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ పాయింట్స్ వైజ్గా నీట్గా రాశాను చూడండి. నాయిక ఈజ్ ద రూడ్ ఇన్ హర్ బిహేవియర్, చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ ఇన్ఫీరియర్ క్యారెక్టర్స్ లైక్ లో స్పిరిటెడ్, మీన్ మైండెడ్, అన్గ్రేట్ఫుల్, విల్ టెంపర్డ్, క్వారల్సమ్ వన్, యాంగర్, జెలస్, ఇలాంటి లక్షణాలన్నీ మనము పాయింట్ వైజ్గా రాయొచ్చు. ఎప్పుడు కోపంగా ఉంటుంది, వేరే వాళ్ళని చూసి కుళ్ళుకోవటము, లేకపోతే అనారోగ్యంగా ఉండటము, మొహంలో ఒక కళ లేకుండా ఉండటము, ఎవరితో గొడవ పడాలి అని వెయిట్ చేస్తూ ఉండటము, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయండి వీళ్ళకు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అన్రీజనబుల్లీ ఫైట్స్ విత్ హిమ్. ఎలాంటి రీజన్ ఉండదండి గొడవ చేయడానికి. ఏదో ఒకటి ఇంటికి వస్తే చాలు గొడవ చేసుకోవాలి, కనిపిస్తే గొడవ పెట్టుకోవాలి, అలా ఉంటారు. ఈవెన్ దో హీ ఈజ్ గుడ్, హ్యాండ్సమ్, అఫెక్షనేట్ అండ్ రీచ్. ఆమె పైన నాయిక పైన ఈ నాయకుడు చాలా ప్రేమతో ఉంటాడు, చాలా అఫెక్షనేట్గా ఉంటాడు, అయినా కూడా గొడవ పడుతుంది. అలాంటి క్యారెక్టర్స్. దీస్ టైప్ ఆఫ్ నాయికాస్ కాంట్ కాంప్రమైజ్ అట్ ఎనీ కాస్ట్. అంటే నాయకుడు ఏమి చేసినా కూడా, ఎంత చేసినా కూడా కాంప్రమైజ్ అవ్వరండి. ఈ నాయికలు కాంప్రమైజ్ అయ్యవరు. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి, ఎంత చేసినా సాటిస్ఫై అవ్వరు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పేరు, ఇంకొక పేరు వాళ్ళకి అధమ నాయికలకి ఏం పేరు అంటే చండి అని పేరు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి షీ టార్చర్స్ హర్ బిలౌడ్ త్రూ హార్ష్ వర్డ్, యాక్షన్స్, ఇన్సల్ట్. చాలా కఠినమైన పదాలను యూస్ చేస్తుంది. యాక్షన్స్ కూడా చాలా కఠినంగా బిహేవ్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళకి కోపం వచ్చేంతలాగా ఉంటాయి వాళ్ళ యాక్షన్స్. తర్వాత ఇన్సల్ట్, ఆ నాయకుడి యొక్క మర్యాద తీసి పడేయటం నలుగురిలో, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయండి. వీళ్ళని అధమ నాయికలు అంటాం. చూశారు కదండి నాయిక లక్షణాలు. ఉత్తమ, మధ్యమ, అధమ నాయికలు ఎలా ఉంటారు, వీటి శ్లోకాలు ఎలా రాయాలి. ఎగ్జామ్కి థియరీ పార్ట్ చక్కగా ఇలా రాశారనుకోండి, మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వగలరు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.